కవితకి మరింత మంటెక్కేస్తుంది. అది పత్రికలకు సంబంధించినటువంటి వార్తలు చూసినప్పుడు. ఏంటంటే కవితని పలకరించనటువంటి కేసీఆర్, కవితపై కేసీఆర్ మౌనం అన్నటువంటి అంశాలని ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతిని ప్రొజెక్ట్ చేసిన కవితపై కేసీఆర్ మౌనాగ్రహం అంటూ తండ్రిని కలవడానికి ఎర్రవల్లికి వెళ్ళిన తనయ్య పలకరించకుండా విచారణకు బయలుదేరిన కేసీఆర్ అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం బారాసాలు గత కొంతకాలంగా చర్చనీయాంశ నేపథ్యంలో బుధవారం తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ని గెలవడానికి ఎర్రవల్లిలో నివాసానికి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంటూ భర్త అనిల్ కుమార్తో కలిసి అక్కడికి వెళ్ళిన కవితతో కేసీఆర్ మాట్లాడలేదని తెలిసింది. ఆమె వెళ్లే సమయానికి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఇలా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న బారాస నాయకులు అటువైపుగా వెళ్లారు. గాయపడిన పల్లాను అంబులెన్స్లో ఆసుపత్రికి పంపారు. ఇదే సమయంలో బయటకు వచ్చిన కేసీఆర్ గదివాలిపల్లి ఉన్న కుమార్తెను పలకరించకుండా నేరుగా వాహనం ఎక్కి బీఆర్కే భవన్కు వెళ్ళిపోయినట్టు తెలిసిందన్నటువంటి వార్తని ఈనాడు టచ్ చేస్తే, కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన తన తండ్రి కేసీఆర్ని పలకరించేందుకు కవిత వెళ్తే గులాబీ బాస్ ఆమెతో ఒక్క మాట అయినా మాట్లాడలేదని సమాచారం. కేసీఆర్ గది వద్దకు చేరుకున్న కవిత గుడ్ మార్నింగ్ డాడీ అని పలకరించగా అందుకు ప్రతిస్పందనగా ఆగమంటూ ఆయన సైగ చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే విచారణకు వెళ్ళి అడవుల్లో ఉన్న కారణంగానే ఆమెతో కేసీఆర్ మాట్లాడేదని బీఆర్ఎస్ నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు. బుధవారం ఉదయం 8:15 గంటలకు భర్త అనిల్తో కలిసి ఎర్రబల్లిలోని ఫామ్ హౌస్కి కవిత చేరుకున్నారు. పై అంతస్తు నుంచి లిఫ్ట్లో కేసీఆర్ కిందకు వచ్చే వరకు అనిల్ కవిత కేసీఆర్ వెంటే ఉన్నట్టు సమాచారం. అక్కడ నుండి కేసీఆర్ కాన్వాయ్ హైదరాబాద్కి బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఆమె తన వాహనంలో హైదరాబాద్కి చేరుకున్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో తొలిసారి కవిత ఫామ్ హౌస్కి రావడం, కేసీఆర్ బయలుదేరే వరకు భర్త అనిల్తో కలిసి అక్కడే ఉండటం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా కవిత విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు వివక్షతో వ్యవహరిస్తున్నాయని తెలంగాణ జాగృతి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరే సమయంలో తీసిన వీడియోలో కవిత ఉన్నప్పటికీ ఆమె కనబడకుండా ఎడిట్ చేసి సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశాయని మండిపడుతున్నాయి. కాగా ఫామ్ హౌస్లో కాలు జారి గాయపడి ఆసుపత్రికి చేరిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాత్రం కవిత పరామర్శించారంటారు. దీని మీదన ఇది కావాలని చెప్పి రాయించారు, అక్కడ ఇలాగ ఇంటిమేట్ చేసిన వాళ్ళు కేటీఆర్ మనుషులు అన్నది కవిత మనుషులు చేస్తున్న ఆరోపణ.